అందరికీ ఈరోజు మనం వచ్చేసి హిమాలయన్ 450 చైన్ క్లీన్ చేస్తున్నాం. సో చైన్ ఎలా క్లీన్ చేస్తాను ఏంటని మీకు చెప్తాను, ఏమేమి కావాలో కూడా చెప్తాను. సో మనకు వచ్చేసి ఒక క్లీనరు, ఒక లూబ్రికెంట్, ఒక క్లాత్ ఒకటి కావాలి. సో ఇదండి మన సెటప్. మనకు కావాల్సిన టూల్ కిట్ ఒకటి, మనకు కావాల్సిన లూబ్ ఒకటి. సో ఇది మన పాకెట్ దగ్గర ఉన్న మడ్డు కొంచెం క్లీన్ చేస్తున్నాం. మొతులు వాళ్ళది MCKS C1. ఇది క్లీన్ చేయడానికి చైన్ క్లీనర్కి ఇది. నేను చైన్ క్లీన్ చేయడానికి ఇది యూజ్ చేస్తున్నాను. సో మనం ఇలా స్లోగా స్ప్రే చేసుకుంటే ఎక్కడైతే మడ్ ఎక్కువ కనిపిస్తుందో అక్కడ మనం స్లోగా స్ప్రే చేసుకోవాలి. ఆ స్ప్రాకెట్కి చుట్టూ కొట్టుకోవాలి. అది ఎప్పుడైతే ఆ మడ్డు వెళ్తుందో ఇది కింద మీరు చూడండి, కింద అంతా మడ్డే ఉంది. సో మనకి వర్షాకాలం కాబట్టి ఇంకా ఎక్కువనే వస్తుంది. సో ఇదంతా మనం ఇలా కొట్టుకున్నప్పుడు అదంతా క్లీన్ అయ్యి కింద పడతా ఉంటాయి. మీరు చూడొచ్చు కింద. ఒక క్లాత్ ఇలా మంచిగా గట్టిగా పట్టుకున్న తర్వాత అదంతా క్లీన్ అయిపోతూ ఉంటుంది, మెరుస్తుంది చైన్. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే క్లీనర్ యూజ్ చేసి తర్వాత మనం ఇలా ఒక క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. సౌండ్స్ ఏమైనా లేదంటే కొంచెం గట్టిగా తిరిగినా కూడా మనం క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. మనం క్లీనర్ యూజ్ చేసిన తర్వాత మన చైన్కి లూబ్రికెంట్ యూజ్ చేస్తున్నాం. అది చైన్ లూబ్రికెంట్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది ఎసెన్షియల్. సో మీరు చూడొచ్చు ఇక్కడ బాగానే ఉంటుంది. ఇది నేను 3-4 టైమ్స్ యూజ్ చేశాను, నాకు మంచిగా అనిపించింది. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఎవరైనా యూజ్ చేస్తుంటే ఇది యూజ్ చేసుకోండి, బెటర్ చాయిస్. మన చైన్కి లూబ్రికెంట్ చాలా అవసరం. అది ఎంత లూబ్ చేస్తే అంత లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది చైన్కి. సో మనం మెయిన్గా క్లీన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మన చైన్ లైఫ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. చైన్ ఎక్కువ రోజులు రావాలంటే ఇలా క్లీన్ చేస్తూ ఉండాలి. అంటే ఇది డస్ట్, ఇదంతా డస్టే ఇది. సో ఇక వర్షాకాలం కాబట్టి ఇంకా ఎక్కువనే ఉంటుంది. సో మనం ఆల్రెడీ క్లీనర్తో క్లీన్ చేసుకున్నాం కదా, క్లాత్ పెట్టి తుడుచుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే లూబ్రికెంట్ కొట్టుకోవాలి. సో మనం లూబ్రికెంట్ కొట్టుకుంటే చైన్కి ఆ స్పాన్ అనేది, లైఫ్ స్పాన్ అనేది మంచిగా ఉంటుంది. మన లూబ్రికెంట్ కూడా ఎలా అంటే అలా యూజ్ చేయొద్దండి. ఇక్కడ మనకి జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్ దగ్గర ఇలా ఈ జాయింట్స్కి తగిలేటట్టు ఇలా లోపల ఇలా యూజ్ చేస్తే అదంతా జాయింట్స్లో వెళ్ళి లూబ్ అవుతుంది. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు స్ప్రే చేసుకోవాలి. సో మనకి ఇలా యూజ్ చేస్తే చాలా రోజులు వస్తుంది. సో ఇది మన చైన్ స్పాకెట్ సపోర్ట్ అది, బయట కవర్ చూడండి ఇలా ఉంది. ఆల్రెడీ ఇందులో కూడా చాలా మడ్డు ఉంటుంది. సో దీన్ని కూడా చైన్ క్లీనర్ యూజ్ చేసి క్లీన్ చేసుకోవాలి. మన క్లాత్ చూడండి ఎంత డర్టీగా అయిపోయిందో. ఆల్రెడీ చాలా ఉంది, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఎక్కువ అయిపోయింది. నేను ఎప్పటి నుంచో క్లీన్ చేద్దాం అనుకున్నా కానీ ఇలా అయిపోయింది. సో మీరు కూడా మీ బైక్కి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి, బెటర్ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది చైన్కి. సో మనం ఇప్పుడు ఆల్రెడీ చైన్ క్లీన్ చేసుకున్నామండి. మనకి ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం వచ్చేసి స్పాకెట్ కవర్ వచ్చేసి పెట్టేసుకోవాలి. సో అది ఎలా మీకు తెలుసు, మన దగ్గర ఆల్రెడీ టూల్ కిట్లో టూల్స్ ఉంటాయి. అలంకి ఉంటుంది, అలంకి స్క్రూస్ కాబట్టి అలంకినే యూస్ చేయాలి, వేరే ఏం యూస్ చేయొద్దు. సో మనం క్లీన్ చేసుకున్నామండి మన చైన్. మనకు కావాల్సింది ఏంటి, ఒక లూబ్ ఒకటి, క్లీనర్ ఒకటి, క్లాత్ ఒకటి. సో ప్లీజ్ డూ ఫాలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్.